సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప 5 సంవత్సరాల్లో అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే అధికార భాషా సంఘానికి ఎంతోమంది ఉద్దండలు పనిచేశారు ఓలాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి. అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు? అధికార భాష గురించి కాదు, ఎంతసేపు చంద్రనాయుడు గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి వీటన్నిటికీ జనకుడు చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి, సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు కేటాయించారు. ఈ 32 లక్షల బడ్జెట్లో 10 కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది. ఇందాక వెంకటరావు గారు కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అంటే వాళ్ళు మళ్ళా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రనాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు, ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అనే విషయం మాత్రం తమరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీకు పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రనాయుడు, పవన్ కళ్యాణ్ అనే విషయం మాత్రం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసటగా నిలిచిన సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమితమైన అభిమానం కాకుండా వారు ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు. అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదోలి నదులను పవిత్రంగా ఉంచాలి, అలాగే నుడి అంటే భాష, మన భాష మనం కాపాడుకోవాలి, మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో కూడా తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానం పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మళ్ళీ తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు. వారిరువురు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు. తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం మీ వెనకాల ఉంటుందని చెప్పారు. వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడతాం లేదు. కానీ ఒకటి మాత్రం నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈ రోజున 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు వాళ్ళు నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు. అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 13,499 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2028 వరకు కూడా పొడిగించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
అలాగే నీటిపారుదల రంగానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటిపారుదల రంగాన్ని ఎంత నిర్వీర్యపరిచారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల మా ఒక్క నియోజకవర్గంలో 5,000 ఎకరాలు 5 సంవత్సరాలు పంట పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-50 బస్తాలు పండించుకునే ఆ పొలాలన్నీ కూడా బీడు పట్టిన పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడ అవుట్ ఫాల్ స్టోరీస్ నిర్మాణం చేయకపోవడం జరిగింది. అంచేత నేను ఇరిగేషన్ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా అవుట్ ఫాల్ స్టోరీస్ని వెంటనే మంజూరు చేసి మళ్ళా 5,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చేలాగా చేయాలని చెప్పి మొత్తం ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత కృష్ణా డెల్టా గతంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. అప్పుడు నేనే పోరాటానికి నాయకత్వం వహించిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నాకు హామీ ఇచ్చారు. ఆయన కృష్ణా డెల్టాను కాపాడే బాధ్యత నాదని చెప్పింది. కానీ మేము ఎవరూ ఊహించిన విధంగా ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసేవను నిర్మాణం చేయబట్టే కృష్ణా డెల్టా బతికిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు. దురదృష్టవశాత ప్రజలు మన అర్థం చేసుకోకపోవడంతో పోయిందిగలేదు ఒకటి పోలవరం మనకి నీళ్ళతో మనం ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మళ్ళీ వాళ్ళ ఆశలు చిగురించాయి. త్వరలోనే అది పూర్తి అవుతుందని చెప్పిన విశ్వాసం మనకు కలుగుతుంది. అంచేత ఇరిగేషన్ రంగంలో నేను కోరేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ వ్యవస్థలో వాళ్ళ కనీసం నేను ఎమ్మెల్యే అవగానే అధికారులను పిలిచి అడిగితే తూటుకాడను గురపడక తీయండి, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కానీ చెప్పండి, మా దగ్గర నిధులు లేవని చెప్పారు. సార్ రామకృష్ణరాజు గారు అంటే ఆయనకి చాలా పలుకుడు ఉంది కనుక ఆయన నిధులు వసూలు చేసేసరికి నాకు ఆ పరిస్థితి లేదు అక్కడ. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే మంజూరు చేయబట్టి మురుగు కాలువలు మేము మరమ్మతు చేసుకుని కొంత ఉపశమనం పొందే పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ రోజున ఇరిగేషన్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే పౌర సరఫరా శాఖ దాని తరపున మనకి ధాన్యం కొనుగోలు చాలా అపూర్వంగా చేయటం జరిగింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 1,674 కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళు బకాయిలు పెడితే అవన్నీ కూడా మన ఇవ్వటే కాకుండా దాదాపు మనం 7,564 కోట్ల రూపాయలతో 5 లక్షల పైచలకు రైతులకి కేవలం 24 గంటల్లో మనం వాళ్ళ అమ్మిన వెంటనే 24 గంటల మన నిధులు ఇచ్చిన పరిస్థితి మన ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకని ప్రత్యేకించి మన పౌర సరఫరా మంత్రి మనోహర్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మా నియోజకవర్గంలో అప్పుడు వర్షాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడి కొంత తడిచిపోయిన ధాన్యం వస్తే ఆయన స్వయంగా వచ్చి చూసి వాటిని అన్నిటి కూడా కొనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంచేత ఇలాంటి చాలా విషయాలను అయితే ఒక్కటి మాత్రం నేను మనం చేసేదంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి మంజూరు చేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రారంభించిన తర్వాత వాటన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేసిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వాటిని మనం ఇవాళ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించారు. మా నియోజకవర్గం గురించి చెబుతాం. మా నియోజకవర్గంలో పర్యాటక శాఖ నుంచి ఘంటసాల సేనుబుద్ధ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే క్రీడా శాఖ నుంచి జల క్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఎస్సీ బీసీ కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. అంచేతనే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మనం ఆ రోజున ఏదైతే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయిన కట్టడాలన్నీ కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా. కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు?
బి రామాంజనేయులు గారు. ఇప్పుడు వర్కింగ్ అంటే చాలామంది ఉన్నారు. రేపు ముగియాలి కాబట్టి రేపు సాయంత్రం వర్కింగ్ లంచ్ అరేంజ్ చేశారు చీఫ్ విప్ గారు. ఒకేసారి కాకుండా కొంతమంది వెళ్తే ఇంకా మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. బాగా ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళండి. రామాంజనేయులు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అధ్యక్ష. 93%